ఒక బిజినెస్ ఉమెన్ అండ్ డివోటీ సోషల్ వర్కర్ వాట్ నాట్ ఉమెన్ లో ఎన్ని ఉన్నాయో చేయాలని అవన్నీ సాధించడంలో నంబర్ 1 మన నాగమణి గారు. గోవా వరకు బిజినెస్ మెయింటైన్ చేసేంత వరకు అలా ఎలా చాలా జీతాలు ఏదో ఒకటి చేయాలి అన్నడ అంత ఆలోచించే మైండ్ కూడా నాకు లేదు. ఎందుకంటే తను 10,000 కూడా అమ్మలేని షాపు మేము వారానికి వచ్చి 50-70,000 తీసుకుండే. అంత బాగా డెవలప్ చేసుకున్నాం షాప్ ని. ఇంకా పోలీస్ స్టేషన్ పోలీసులు అంటేనే భయం నాకు. అసలు మామూలుగా వచ్చి అడిగితే మేము ఏమన్నా ఇది చేస్తుండే, ఈయన మీద చెయ్యేశారు. ఎంట్రీ క్లబ్ లో కూడా బిజినెస్ ఇట్లా కార్డ్స్ ఆడతారు, దాంట్లో ఫైనాన్స్ పెట్టాలి. పూజలు కంప్లీట్ దేవుడి దగ్గర చాలా నిష్టగా ఉంటారు కదా. అలాంటి మనిషి మీరు ఇక్కడికి వచ్చేసరికి ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఫినాన్స్ అని, అందులోనూ క్యాసినో, ఇంకా అందరు ఎలా భయపడతారు. దేవుడు ఇచ్చిన ఒక అవకాశం, ఇది నాకు ఇచ్చిన జాబ్, పని నేను చేసుకొని పోతున్నా. అలా అని చెప్పి దేవుడు సపరేట్ ఇది సపరేట్ అని నేను అనుకోను. ఆనాళ్ళు ఆల్మోస్ట్ నేను తెలంగాణలో ఈ క్లబ్ బంద్ అయ్యేంత వరకు కూడా మా మదర్ ఫాదర్ కి తెలియదు నేను బిజినెస్ చేస్తున్నానని. వాళ్ళ అల్లుడే సంపాదిస్తున్నాడు, వాళ్ళ అల్లుడే తెస్తున్నాడు, అండ్ మేమేదో చిన్న షాప్ పెట్టుకొని రన్ చేస్తున్నాను అన్నదే మా ఇంట్లో తెలుసు. ఏంది నా లైఫ్ చిన్నప్పటి నుండి ఇంత టెన్షన్స్ పెడుతూ ఇప్పుడిప్పుడే ఒక టైంలో తినని రోజులు కూడా ఉన్నాయి. మేము చిన్నప్పుడు పాడైపోయిన అన్నాన్ని క్లీన్ చేసుకొని తిన్న రోజులు ఉన్నాయి. మేము వాళ్ళకి చదివిచ్చిన వాళ్ళం, మన పిల్లలు ఫీజు కట్టలేని పొజిషన్కి వెళ్ళిపోయినాం. కానీ నమ్మిన ఫ్రెండ్స్ దెబ్బేశారు కదా. అదే టైంలో మా చిట్టీలు ఇవ్వకపోవడం, వీళ్ళు వచ్చి గొడవ చేయడం, ఇటు బిజినెస్ వాళ్ళు వచ్చి గొడవ చేయడం, ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోవడం, పిల్లల ఫీజులు. ఆ టైంలో మా పెద్ద బాబుకి ఎగ్జామ్ రాయలేదని బయట కూర్చోబెట్టారు. నేను లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళాను. నాకు ఇప్పటికి బాగా గుర్తు, ఆ స్పర్శ నేను మర్చిపోలేను. అసలు ఇలా ఎవరో ఇట్లా వచ్చి ఇంత బాధపడుతున్నావు నా బిడ్డ, వీడికేం కాదు అసలు చాలా, అసలు నేను ఒక రేంజ్ కి నువ్వు వస్తావు, నువ్వు భయపడకు బాధపడకు నేనున్నా అని చెప్పి సడన్ గా లేచి చూస్తే ఏం లేదు, కానీ నా మీద అంత పసుపు ఉంది. ప్రతి రూపాయికి ఐటీ రిటర్న్స్ కడతాం, ప్రతి రూపాయికి. అంత అన్ని ఉన్నాయి. కానీ ఎవరినన్నా మనం ఫైనాన్స్ అడిగామనుకో, ఆహా క్యాషినోనా, ఆహా. అసలు అదొక టైప్ లో మాట్లాడేవాళ్ళు వచ్చేవాళ్ళు. బిగ్గెస్ట్ మిస్టేక్ డ్రింకింగ్ అలవాటు ఉందా, మోడర్న్ డ్రెస్సెస్ కూడా ఇష్టమేనా. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ లా క్యాష్ ఎంత తెచ్చి పెట్టాలంటే ఎంత పెట్టగలుగుతారు. పూజలకి డబ్బులు బాగా ఖర్చు పెడతారంట కదా మనం, 6 to 7 lakhs. అది షో ఆఫ్ కోసమా లేదా దేవుడికి నేను ఇవ్వాలి అని చెప్పేసి పెడతారా అని.